తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కొండవీడుకు మహద్దశను తీసుకొచ్చామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. యడ్లపాడు మండలం కొండవీడులో అత్యంత వైభవంగా శనివారం కొండవీడు ఉత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆదివారం మంత్రి విడుదల రజని ఉత్సవాలకు హాజరయ్యారు. కొండవీడులో కొండపై రెండో దశలో భాగంగా 5 కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మించిన ఘాట్రోడ్డును ప్రారంభించారు. తొలుత మంత్రి విడుదల రజనికి కలెక్టర్ లోతోటి శివశంకర్, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పర్యాటకులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. హెలీ రైడ్ను పరిశీలించిన ఆమె పర్యాటకుల కోసం ఇలాంటి సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు. మరికొన్ని ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మంత్రి విడుదల రజని మాట్లాడుతూ కొండవీటి ప్రాశస్త్యం అమోఘమని చెప్పారు. గొప్ప వారసత్వ సంపదను భావితరాలకు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని, ఇందులో భాగంగా కొండవీడు ఉత్సవాలను ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అద్దంకి రాజుల పాలన వైభవాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, దీనికోసం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందడుగు వేసిందని వివరించారు. కొండవీడు అభివృద్ధి సీఎం జగన్ మోహన్ రెడ్డికి ముందు, ఆ తరువాత అన్న విధంగా మారిందని విడుదల రజని చెప్పారు. 2019 ముందు ఎంతో చరిత్ర గలిగిన ఈ ప్రాంతం గురించి పట్టించుకున్న నాథుడు లేడని అన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కొండవీడుకు కొత్త రూపు తీసుకొచ్చారని, ఈ మహత్తర కార్యం స్థానిక ఎమ్మెల్యేగా తన చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఎందరో కళాకారులను అందించిన ఈ ప్రాంతం యొక్క చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. కొండవీడు పర్యాటక కేంద్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు నగరవనానికి ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ఎంతో చరిత్ర కలిగిన పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలకు జీవం పోసినట్లు అవుతుందని, ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని చెప్పడానికి కొండవీడు కోట అభివృద్ధి నిదర్శనమని ప్రకటించారు. రానున్న రోజుల్లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా కొండవీడు తీర్చిదిద్దుతామని, దీనికోసం మరింత సంకల్పంతో ముందుకు వెళతామని మంత్రి అన్నారు. అనంతరం మంత్రి హెలికాప్టర్ ఎక్కారు. హెలీ రైడ్లో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. పర్యాటకులతో కలియతిరిగారు. కార్యక్రమంలో కలెక్టర్ శివశంకర్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ శ్రీనాథుని మధ్య భాండాగారం, అందులో మొదటి ఒకటి వారు గుజ్జి మోహన్ కృష్ణ ఒకరు, తర్వాత డ్రీమ్ డాన్స్ స్టూడియో నుంచి, తర్వాత అనిల్ డాన్స్ అకాడమీ నుంచి, కేజీటీవీ మాటల వీరందరూ కూడా రెడీగా ఉండాలి. ప్రస్తుతానికి విజయ్
సరేనా? ఓకే, అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలంలో మీకు అందరికీ తెలుసు కొండవీడు కోట ఉంది. ఇది 13-14 శతాబ్దాల్లో రెడ్డి రాజులకు సంబంధించిన కోట. ఈ కోట రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది. అయితే ఈ కోటలో ఏంటంటే ఘాట్ రోడ్ వేసిన తర్వాత అక్కడ కొన్ని యాక్టివిటీస్ చేసి అక్కడ రాక్ క్లైంబింగ్ కానీ, నైట్ క్యాంపింగ్, బోటింగ్, కయాకింగ్, ఇలా హార్స్ రైడింగ్ ఇలా యాక్టివిటీస్ చేసి ఈ సంవత్సరం ఒక కొండవీడు ఫెస్ట్ 2024 అన్న ఒక పేరుతో ఒక ఉత్సవాలు అన్నది నిన్నటి నుంచి మనకు జరుగుతున్నాయి. సో నిన్న కొన్ని వేల మంది వీక్షించారు, ఈరోజు అయితే లక్షల్లో ఉన్నారు. సో ఈ కొండవీడు ఉత్సవాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు ముందుగా ప్రజలందరికీ కొన్ని ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఈ ఉత్సవాలకి అదనపు ఆకర్షణ ఏంటంటే హెలీ రైడ్. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పనైనా బట్ చూడటానికి కూడా చాలా ఆనందంగా నయనానందకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో హెలికాప్టర్ అన్నది ఇక్కడ తెప్పించి అందరికీ కూడా సామాన్యులకు కూడా అందుబాటు అయ్యే ధరలో పెట్టడం, అది వీక్షించే విధంగా చేయటం అన్నది ఈ రోజున ఈ ఉత్సవాల్లోనూ ఒక అదనపు ఆకర్షణ. ఇవి కాకుండా సాయంత్రం ఒక మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్, జబర్దస్త్ టీమ్ కానీ, అలాగే డ్యాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనకి చీకటి పడగానే 7 o'clockకి ఒక లేజర్ అండ్ బీమ్ షో, అలాగే క్రాకర్ షో, ఈ రెండు నిన్న కూడా చాలా హైలైట్గా జరిగింది. ఈరోజు కూడా అదే విధంగా జరుగుతుంది. ఈరోజు ఇంకా సమీర భరద్వాజన్ ఒక సింగర్ని కూడా తీసుకుని రావడం జరిగింది. ఈ విధంగా అటు సాహసిక కృత్యాలు కావచ్చు, ఇటు చరిత్రకు సంబంధించిన ఎగ్జిబిషన్స్ కానీ, ఇలా చరిత్రకు సంబంధించిన అవగాహన కల్పించే విధంగా కావచ్చు. సో పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారు ఎంజాయ్ చేసే విధంగా, ఆస్వాదించే విధంగా ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ కూడా రూపకల్పన చేయడం జరిగింది. ఇంకా టైం ఉంది. ఒకవేళ ఇంకా డిమాండ్ కానీ ప్రజల దగ్గర నుంచి కానీ ఉంటే ఇంకొక రోజు ఈ ఉత్సవాన్ని ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇది అందరూ కూడా గమనించి కొండవీడిని వీక్షించి ఇంకా దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.